Hello students, welcome to Economics Wala classes. Today's topic will be Maldives relations with India. Recently, Maldives has decided to end its pact with India, especially Indian government. Recently, elections were held in Maldives. After regime change, they have taken this decision. మనకి ఈ టాపిక్ వచ్చి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో జనరల్ స్టడీస్ పేపర్ 2 లో అలాగే మనకి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ లో కూడా మనకి ఇది ఇంపార్టెంట్ అండి. సో మనకి ఇది కరెంట్ అఫైర్స్ లో అలాగే మనకి జిఎస్ పేపర్ 2 లో కూడా మనకి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అయితే రీసెంట్ గా మనకి మాల్దీవ్స్ ఈ డెసిషన్ తీసుకున్నది. సో మాల్దీవ్స్ లో మనకి రీసెంట్ గా గవర్నమెంట్ చేంజ్ అయిందండి. సో జనరల్ గా మనకి ఇండియన్ ఓషన్ లో ఉన్న ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ గా ఇండియాకి అడ్జసెంట్ ఉన్న సౌత్ ఏషియా నేషన్స్ కావచ్చు, లేదంటే సౌత్ ఈస్టియన్ నేషన్స్ కావచ్చు, సమ్ టైమ్స్ గవర్నమెంట్ కి అంటే ఇండియన్ గవర్నమెంట్ కి అగైనిస్ట్ గా ఉంటాయి. సమ్ టైమ్స్ ఇండియన్ గవర్నమెంట్ కి ఫేవర్ గా కూడా ఉంటాయండి. జనరల్ గా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో స్టాటిక్ పోర్షన్ చూసుకుంటే మనకి అంటే వేరియస్ రిలేషన్స్ ఏ విధంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అయ్యాయి, అంటే ఇండియా ఫారెన్ పాలసీ ఏ విధంగా డీల్ చేయగలిగింది ఈ కంట్రీస్ గురించి అంటే, సో మనకి జనరల్ గా మాల్దీవ్స్ లో ఏంటంటే మాల్దీవ్స్ జస్ట్ లైక్ ఇండియా మాదిరిగా ఇది కూడా ఒక కాలనియల్ స్టేట్ అండి. సో మనకి డచ్, తర్వాత పోర్చుగీసు, తర్వాత బ్రిటిష్. కాకపోతే మనకి వీళ్ళందరూ కూడా కాలనియల్ స్టేట్స్. అయితే మనకి ఎక్కువ భాగం మనకి సల్తనేట్స్ రూల్ చేశారండి మనకి మాల్దీవ్స్‌ని. సో అంటే ముస్లిం డామినేషన్ ఎక్కువ. ఇది కూడా మనకి రిపబ్లిక్ కంట్రీ జస్ట్ లైక్ ఇండియానే. ఇండియా మాదిరిగానే. అయితే ఇది మనకి ఇండియన్ ఓషన్‌లో ఉంటది. ఇది ఒక ఇండిపెండెంట్ నేషన్ అండి. అది ఇండియాలో పార్ట్ కాదు. ఇది ఒక ఇండిపెండెంట్ నేషన్. సో మనకి మాల్దీవ్స్ అనేది ఇండియాలో డైరెక్ట్‌గా పార్ట్ కాదు. బట్ ఇండియన్ ఓషన్‌లో మేజర్ రోల్ ప్లే చేస్తది. ఎందుకంటే ఈ మాల్దీవ్స్‌లో అంటే మాల్దీవ్స్ సరౌండింగ్ ఏరియాస్ కావచ్చు, లేదంటే శ్రీలంక కావచ్చు, లేదంటే ఇండియన్ ఓషన్‌లో ఉన్న ఏ వాటర్ బాడీ కనెక్ట్ అయిన ఐలాండ్ ఏదైనా కూడా మనకి అక్కడ ఉన్న సెక్యూరిటీ, అలాగే అక్కడ ఉన్న గవర్నమెంట్స్ డైరెక్ట్‌గా మన ఫారెన్ పాలసీ ఇంప్లికేషన్స్‌తో ఉంటదండి రిలేషన్. అయితే మనకి ఇక్కడ మాల్దీవ్స్ చూసుకుంటే మనకి ఇక్కడ క్యాపిటల్ సిటీ మాలే అండి. సో మనకి ఇక్కడ మీరు చూస్తే ఒకసారి మ్యాప్‌లో మనకి ఆహ్, మాలే అనేది క్యాపిటల్ సిటీ. వీళ్ళు యూజ్ చేసేది కరెన్సీ కూడా మనకి రూఫియా అండి. సో ఇండియా, మాల్దీవ్స్ స్టాటిక్ రిలేషన్స్ వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ స్టాటిక్ పోర్షన్ అండి. సో మీకది వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అయితే మనకి ఇప్పుడు రీసెంట్‌గా హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ ఏవైతే జరుగుతున్నాయో ఇండియాకి, మాల్దీవ్స్‌కి మధ్యలో లాస్ట్ ఇప్పటి వరకు 3 టైమ్స్ జరిగాయండి. సో 2021, 22 అలాగే 23లో కూడా మనకి హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ జరిగాయి. సో ఇంక ఫర్దర్‌గా ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ అనేది ఇండియాతో మేము కంటిన్యూ చేయమని చెప్పి కూడా ప్రెజెంట్ వచ్చిన గవర్నమెంట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్‌లో మనం ఇది డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే మనకి హైడ్రోగ్రాఫిక్ సర్వే అంటే ఏంటంటే ఒకసారి చూద్దామండి. హైడ్రోగ్రాఫిక్ సర్వే అంటే మనకి జనరల్‌గా ఈ మాల్దీవ్స్ కావచ్చు, లేదంటే రిమైనింగ్ ఓషన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో నేషన్స్ వీటిలో ఏంటంటే వాటి సీ ఫ్లోర్ గాని, లేదంటే కోస్ట్ లైన్ గావచ్చు, లేదంటే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ వాటర్ బాడీస్ ఇవన్నీ గూడా ఆహ్, మ్యాపింగ్ జేస్తారండి. ఏ విధంగా మ్యాపింగ్ జేస్తారంటే జనరల్‌గా మనకి సోనార్ టెక్నాలజీతో మనకి మ్యాపింగ్ జేస్తారు. దీనికి మనకి ఇండియన్ నేవీ సర్వీసెస్. సో వీటి ద్వారా షిప్స్ అలాగే మాల్దీవ్స్‌లో నుంచి మనకి మాల్దీవ్స్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉంటాయి. ఈ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ 2 కలిపి గూడా మ్యాపింగ్ జేసుకోవడం జరుగుతుందండి వాటర్ బాడీస్‌లో. ద సర్వే హెల్ప్స్ మ్యాప్స్ ఔట్ వాటర్ డెప్త్, అక్కడ వాటర్ డెప్త్ ఎలా ఉంది, తర్వాత ద షేప్ ఆఫ్ ద సీ ఫ్లోర్, కోస్ట్ లైన్, లొకేషన్ ఆఫ్ పాసిబుల్ అబ్‌స్ట్రక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ట్రేడింగ్ రూట్‌లో ఉంటది గాబట్టి జనరల్‌గా. అలాగే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ద వాటర్ బాడీస్ టు ఎన్‌ష్యూర్ ద ఎఫిషియన్సీ అండ్ సేఫ్టీ ఆఫ్ మారిటైమ్ ట్రాన్స్‌పోర్టేషన్. సో ఇది మేజర్‌గా మనకి మారిటైమ్ ట్రాన్స్‌పోర్టేషన్ కోసం అంటే ఎఫిషియెంట్‌గా యూజ్ చేసుకునే దానికి ఎటువంటి సేఫ్టీ మెజర్స్ అవసరం అవుతాయనే దాన్ని జనరల్‌గా ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వే ద్వారా తీసుకుంటారండి. అయితే మనకి ఆల్రెడీ ఇండియా ఇప్పటివరకి 2021, 22, 23లో ఇప్పటివరకు 3 టైమ్స్ చేయడం జరిగింది. అంటే జాయింట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ అండి. ఓన్లీ ఇండియానే కాదు, ఇండియాతో పాటు మనకి కౌంటర్ పార్టీ మాల్దీవ్స్‌లో ఉన్న డిఫెన్స్ వాళ్ళ మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి జనరల్‌గా సర్వే కండక్ట్ చేశాయి. ద సర్వేస్ వర్ డన్ టు జనరేట్ అప్‌డేటెడ్ నావిగేషనల్ చార్ట్స్. సో వీటి వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే మనకి నావిగేషనల్ చార్ట్స్ అలాగే ఎలక్ట్రానిక్ నావిగేషనల్ చార్ట్స్ ఆఫ్ ద ఏరియా విచ్ వుడ్ హెల్ప్ సెక్టార్స్ సచ్ యాస్ టూరిజం కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు. సో మనకి ఇక్కడ టూరిజం కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మాల్దీవ్స్‌లో. సో
దీనికోసం ఈ సర్వే దాన్ని కండక్ట్ చేయడం అయింది. అయితే మనకి ఈ సర్వే అనేది ఏంటంటే ఇండియాస్ పాలిసీ ఆఫ్ సపోర్టింగ్ ద మాల్దీవ్స్. ఈ పాలిసీ దాని ప్రకారమే మనం ఇప్పటి వరకు హైడ్రోగ్రాఫిక్ ఫెసిలిటీస్ అనే దాన్ని మాల్దీవ్స్‌తో మనం కంటిన్యూ చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఎందుకు ఇప్పుడు రీసెంట్‌గా ఈ డెసిషన్ తీసుకోవడం అంటే వాట్ ఆర్ ద రీజన్స్ అని చెప్పి చూసుకుంటే మనకి రీజన్స్ ఫర్ నాట్ రెన్యూయింగ్ అగ్రీమెంట్ అంటే ఫస్ట్ రెజిమ్ చేంజ్ అండి. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి చేంజ్ ఆఫ్ రెజిమ్. సో, చేంజ్ ఆఫ్ రెజిమ్ అంటే అక్కడున్న ప్రెజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ చేంజ్ అయింది. రీసెంట్‌గా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత. మనకి హైడ్రోగ్రాఫిక్ సర్వే అనేది 2019లో మనం అగ్రీమెంట్ తీసుకున్నామండి. ఇబ్రహీం సోలే అని చెప్పి మనకి ఈ సోలే అనే పర్సన్ ఏంటంటే ప్రెసిడెంట్ మనకి ఇండియాకి ఫేవర్‌గా ఉంటాడు జనరల్‌గా. అంటే ఇండియా ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే వాటిని చాలా వరకు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇండియాకి ఫేవర్ ఉంటది. అయితే ఇప్పుడున్న ప్రెజెంట్ గవర్నమెంట్ ఏదైతే మారిందో ఆ గవర్నమెంట్ మాత్రం అంత ఫేవరబుల్‌గా లేదు ప్రస్తుతానికి. మొహమ్మద్ ముజీజ్ అండి. ఇప్పుడు 2023లో మనకి ఎవరున్నారు అక్కడ ప్రెసిడెంట్ అంటే మహమ్మద్ ముజీజ్. సో, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది ఎక్కువ సల్తనేట్‌లో రూల్‌లో ఉండింది కాబట్టి చాలా వరకు ఇక్కడ ముస్లిం రూలర్సే ఎక్కువుంటారండి. సో, ఇక్కడ మనకేంటంటే ఈవెన్ మనకి ఎలక్షన్ సీజన్‌లో గూడా మనకి మాల్దీవ్స్‌ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్ సీజన్‌లో గూడా ఏంటంటే ఈ ముజీజ్ అనే అతను ఎవరైతే ఉన్నారో, ఈ ముజీజ్ అతను ఇండియా ఔట్ క్యాంపెయిన్ అనే దాన్ని గూడా చాలా స్ట్రాంగ్‌గా తీసుకెళ్ళాడండి. ఇండియా ఔట్ క్యాంపెయిన్. సో, దీనికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. బట్ ఏంటంటే మాల్దీవ్స్‌ని యూజ్ చేసుకొని ఏవైతే వర్క్ చేస్తున్నాయో కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్, ఆ కంట్రీస్‌తో కూడా ఇప్పటి వరకున్న అగ్రీమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి మేము రివ్యూ చేసి తర్వాత కంటిన్యూ చేయాలా? లేదంటే మాల్దీవ్స్‌కి ఏదైనా బెనిఫిషియల్‌గా ఉంటేనే వి కెన్ కంటిన్యూ ద అగ్రీమెంట్స్ అని చెప్పి కూడా మనకి ఎలక్షన్ అజెండాలో తీసుకురావడం జరిగింది. వన్స్ ఎలక్షన్ అజెండా అయిపోయిన తర్వాత ఇప్పుడు హైడ్రోగ్రాఫిక్ సర్వే ఇంక ఫర్దర్‌గా మేము రెన్యూ చేయమని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది ఈ మెయిన్‌గా కాంటెక్స్ట్ అండి. అయితే ఇక్కడ మనకి మేజర్‌గా రీజన్స్ ఏంటంటే ఫస్ట్ మనకి చైనా ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. చేంజ్ ఆఫ్ రెజిమ్. చేంజ్ ఆఫ్ రెజిమ్ వల్ల ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత రెండో ఫ్యాక్టర్ వచ్చి మనకి ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ చైనా. చైనా ఫ్యాక్టర్. సో, ఈ చైనా ఫ్యాక్టర్‌లో చైనాస్ మనకి ఫారెన్ పాలిసీ తీసుకుంటే స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ థియరీ అని చెప్పి ఉంది. సో, ఇండియన్ కాంటినెంట్ ఏదైతే ఉందో, ఈ కాంటినెంట్‌కి ఇండియన్ ఓషన్‌కి అడ్జసెంట్‌లో ఉన్న ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చైనీస్ ఇన్‌ఫ్లూయెన్స్ చేసుకునే దానికి ట్రై చేస్తుంటది. బై యూజింగ్ ట్రాప్ డిప్లొమసీ. సో, మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే మనకి ఇక్కడ మనకి శ్రీలంక తీసుకోవచ్చు. శ్రీలంకలో హంబంతోత పోర్ట్ ఉంది. ఈ హంబంతోత పోర్ట్ ఫస్టు శ్రీలంక గవర్నమెంట్‌కి ట్రెడిషనల్‌గా ఏంటంటే లోన్స్ ఇచ్చారు. వెరీ కన్సెషనల్ లోన్స్. తర్వాత వాళ్ళేం చేశారంటే ఆ లోన్స్‌ని రీపే చేయలేక ఆల్రెడీ శ్రీలంక ఈస్ ఇన్ ఎకనామిక్ జోల్ట్ చెప్పాలంటే. సో, ఈ క్రైసిస్‌లో ఏం చేశారంటే ఆహ్, జనరల్‌గా దేర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఇన్ ఎవరీ క్రైసిస్ అంటారు కదా! సో, ఈ క్రైసిస్‌ని చైనా జనరల్‌గా చాలా ఎఫిషియంట్‌గా యూజ్ చేసుకుంటది. సో, ఇండియాని ఎన్‌సర్కిల్ చేయాలంటే షిప్పింగ్ రూట్స్‌ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇండియాకి సరౌండింగ్స్‌లో ఉన్న వాటర్ బాడీస్‌లో ఉన్న మేజర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఐలాండ్ నేషన్స్ జనరల్లీ. ఈ ఐలాండ్ నేషన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేయగలుగుతది. ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతదంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కావచ్చు, లేదంటే ఎయిర్‌పోర్ట్స్ కావచ్చు, లేదంటే రైల్వేస్ కావచ్చు, ఏవైతే జనరల్‌గా వైయబుల్ కాదో అంటే దాన్ని డెవలప్ చేయడం వల్ల పెద్దగా దానికి ఎకనామిక్ వాల్యూ లేకపోయినా ఈవెన్ దో అటువంటి కాంటెక్స్ట్‌లో చైనాకి జనరల్‌గా చైనా ఎకనామిక్ మైట్ ప్రస్తుతానికి బాగుంది కాబట్టి ఎకనామిక్ పవర్‌గా ఈ ఏరియాస్‌లో ఇన్వెస్ట్ చేస్తది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్స్ ఏవైతే రీపే చేయకపోతాయో అది రీపే చేయకపోయినప్పుడు ఏం చేస్తదంటే వాళ్ళ దగ్గర ఉన్న సావరెనిటీ వీళ్ళు ఇచ్చిన లోన్స్‌ని రీపే చేసుకునే దానికి అగ్రీమెంట్స్ తీసేసుకుంటారు. సో, ఇక్కడ మనకి హంబంతోత 99 ఇయర్స్‌కి అగ్రీమెంట్ తీసుకున్నారు. సో, 99 ఇయర్స్‌కి మీకు శ్రీలంక మ్యాప్‌లో చూసుకుంటే పొలిటికల్ మ్యాప్‌లో సదర్న్ ఎండ్‌లో ఉంటదండి మనకి హంబంతోట పోర్ట్. ఈ సదర్న్ ఎండ్‌లో ఉండేది మనకి మిడిల్ ఈస్ట్ నేషన్స్ నుంచి గావచ్చు, లేదంటే అమెరికా నుంచి గావచ్చు, వెస్టర్న్ డెవలప్డ్ నేషన్స్ నుంచి వచ్చే ఎనర్జీ గావచ్చు, ఏవైనా కూడా ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్స్ త్రూ వాటర్ బాడీస్ వచ్చే సెక్టార్స్ కూడా ఇవన్నీ ఏంటంటే మనకి ఇండియన్ ఓషన్‌లో నుంచే వస్తాయి. ఇండియన్ ఓషన్‌ని తర్వాత మనకి మలాయ్ పెనిన్సులా నుంచి తర్వాత మనకి సౌత్ చైనా సీ నుంచి రష్యాకి గావచ్చు, చైనాకి గావచ్చు ఎళ్తాయి. సో, ఇవన్నీ గూడా మేజర్‌గా చోక్ పాయింట్స్ అని జెప్పొచ్చు.
నావిగేషన్‌లో మనకి ఇవన్నీ చోక్ పాయింట్స్ ఉంటాయి. ఈ చోక్ పాయింట్స్ అన్నిటిని ఇవి కంట్రోల్ చేసుకోగలుగుతాయి చైనాస్. సో, ఇక్కడ కూడా మనకి చైనా ఫ్యాక్టర్ ఉందని చెప్పొచ్చు. తర్వాత మనకి మూడోదొచ్చి ఫారెన్ పాలిసీ ఆఫ్ మాల్దీవ్స్. సో, ఆల్రెడీ మనం ఫారెన్ పాలిసీ అంటే గవర్నమెంట్ వాళ్ళు రాకముందే ఫస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లోనే వాళ్ళు చాలా వరకు చెప్పడం జరిగింది. సో, ఏ నేషన్స్ అయితే మాతో ఇప్పటి వరకు టై అప్ ఉన్నాయో వాటన్నిటితో ఉన్న అగ్రీమెంట్స్ అన్నీ మళ్ళీ రివ్యూ చేసి కంటిన్యూ చేయడమా లేదంటే డిస్కంటిన్యూ చేయడం అని చెప్పి క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో, ఇట్ ఈస్ దేర్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అజెండా ఇన్ ఫారెన్ పాలిసీ అని కూడా చెప్పొచ్చు. అయితే మనకి ఈ స్టాటిక్ రిలేషన్స్ ఇండియాకి, మాల్దీవ్స్‌కి ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఏ విధంగా ఉన్నాయనేది మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసుకున్నామండి. దాని గురించి వీడియో మనకి క్లియర్‌గా ఎకనామిక్స్ వాళ్ళ క్లాసెస్‌లో ఉన్నాయి. సో, మనం ఇక్కడ మేజర్‌గా ఫోకస్ చేసేది ఎకనామిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ రిగార్డింగ్ ఇండియాస్ ఇంట్రెస్ట్ అని చెప్పి. అయితే మనకి ఇక్కడ ఎర్లీ డిప్లొమాటిక్ రిలేషన్స్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే ఫస్ట్ మనకి ఈవెన్ దో ఇండియా ఏ విధంగా అయితే ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ కాలనియల్ రూల్ నుంచి వచ్చిందో ఇది సేమ్ సిమిలర్‌గా మనకి మాల్దీవ్స్ కూడా అదే మాదిరిగా వచ్చిందండి. అయితే మనకి 1965, 78లో 1965, 78 మధ్యలో మనకి మేజర్‌గా డిప్లొమాటిక్ టైస్ ఎస్టాబ్లిష్ అయినాయని చెప్పొచ్చు. ఇండియాకి అలాగే ఇండియా ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్ దట్ రికగ్నైజ్డ్ మాల్దీవ్స్ యాస్ ఎ ఇండిపెండెంట్ నేషన్ ఆఫ్టర్ గెయినింగ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్. సో, మనకి ఇది. తర్వాత రెండోదేంటంటే మనకి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అండి. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా మనకి ఇండియన్ ఓషన్‌లో ఉన్నాయి. సో, చైనీస్ ఇన్‌ఫ్లూయన్స్ ఇక్కడ ఉండకూడదంటే స్ట్రాటజిక్‌గా మనం వీటన్నిటిని మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. జనరల్‌గా కంట్రోల్ అంటే చైనీస్ మాదిరిగా డెప్ ట్రాప్ డిప్లొమసీ కాదు. ఒక బ్రదర్‌హుడ్. సో, ఈ బ్రదర్‌హుడ్ పాలిసీ అనేది గూడా మనకి ఐకే గుజరాల్ ఉన్నారండి మనకి. ప్రైమ్ మినిస్టర్‌గా చేశారు లాస్ట్. ఐకే గుజరాల్ ఏం చేశారంటే, ఐకే గుజరాల్ ఒక ఫారెన్ పాలిసీని కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో మేజర్‌గా ఏంటంటే, ఇండియాకి సరౌండింగ్స్‌లో ఉన్న ఏవైతే నేషన్స్ ఉన్నాయో ఐలాండ్ నేషన్స్, ఈ ఐలాండ్ నేషన్స్ అన్నిటిని మనం డెవలప్ చేయాలి. ఎందుకంటే దే ఆర్ స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. అలాగే మనం రెసిప్రొసిటీ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సో, మనం డెవలప్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం మళ్ళీ రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ చేసాం వేరే వాళ్ళకి. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనం ఎప్పుడో ఒకసారి ఫ్యూచర్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు గదా! అని ఒక కాన్సెప్ట్‌తో చేస్తారు జనరల్‌గా. సో, అటువంటిది వద్దు. ఈ ఇండియాకి ఉన్న సరౌండింగ్ నేషన్స్‌లో ఉన్న ఐలాండ్ నేషన్స్ దే ఆర్ మోర్ వల్నరబుల్ జనరల్‌గా. ఎందుకంటే క్లైమేట్ చేంజ్‌లో ఫస్ట్ కంట్రీలు కొలాప్స్ అవ్వడం లేదంటే సింక్ అవ్వకపోవడంలో మేజర్‌గా ఉండే కంట్రీస్ అన్నీ కూడా ఐలాండ్ నేషన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి మాల్దీవ్స్ గూడా మనకి సింక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మనకి ఈ క్లైమేట్ చేంజెస్ ఎఫెక్ట్ వల్ల. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏంటంటే మనకి రైజింగ్ సీ లెవెల్స్. ఈ రైజింగ్ సీ లెవెల్స్ వల్ల గూడా కంట్రీస్ అనేటియి ఆహ్, మునిగిపోవడం అంటే సింక్ అవ్వడం అని చెప్పొచ్చు. సో, ఈ ఐకే గుజరాల్ గారు ఏం చెప్పారంటే ప్రైమ్ మినిస్టర్ గూడా మనకి స్ట్రాటజిక్ ఇంపార్టెంట్‌గా ఉన్న ఏ కంట్రీస్ అయినా గూడా మనం వర్క్ చేయాలి. వాళ్ళ ఎకనామిక్ డెవలప్‌మెంట్ గావచ్చు, సోషల్ ఫ్యాక్టర్స్ గావచ్చు, ఏవైనా గూడా మనం డెవలప్ చేయాలి. బట్ వి నెవర్ ఎక్స్‌పెక్ట్ రిటర్న్స్. సో, అక్కడి నుంచి మనం రిటర్న్స్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకూడదని జెప్పారు. సో, ఇది మనకి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కింద ఇండియన్ ఓషన్‌లో మనకి మాల్దీవ్స్ గూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. అలాగే మనకి ఆహ్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ మూడోదొచ్చి డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ వాళ్ళ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వాళ్ళకి కూడా మనకేంటంటే ట్రైనింగ్. ఇప్పుడు మనకి సివిల్ సర్వీసెస్ అయిపోయిన తర్వాత మనం ఏ విధంగా అయితే వేరియస్ బ్లాక్స్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయితే డెహ్రాడూన్, తర్వాత పోలీస్ సర్వీస్ అయితే మనకి హైదరాబాద్‌లో నేషనల్ పోలీస్ అకాడమీ ఇలా వాళ్ళ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ పర్సన్స్‌కి గూడా ఇండియా పర్సనల్‌గా ట్రైన్ చేయడం జరిగింది. సో, మనకి 1990స్ నుంచి గూడా మనకి ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో, బట్ ఈ ఫ్యూచర్‌లో ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది అక్కడ రెజ్యూమ్‌ని బట్టి మనకి జనరల్‌గా డిసైడ్ అవుతుందండి. అలాగే మనకి ఒకసారి మనకి కాక్టస్, ఆపరేషన్ కాక్టస్ అనే దాన్ని గూడా ఒకసారి మనం క్యారీ ఔట్ చేయడం జరిగింది. ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్. ఏ విధంగా అంటే, అక్కడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఆ గవర్నమెంట్‌లో ఇప్పుడు జస్ట్ లైక్ మనకు మయన్మార్ ఏ విధంగా సౌత్ ఈస్టర్న్ నేషన్స్‌లో ఒక మిలిటరీ కూప్ ద్వారా డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్‌ని వాళ్ళు టాపుల్ చేసి మిలిటరీ రూల్ ఏ విధంగా తీసుకొచ్చారో, సేమ్ సిమిలర్‌గా మనకి మాల్దీవ్స్‌లో కూడా ఎర్లియర్ ఒకసారి జరిగింది. ఎర్లియర్ జరిగినప్పుడు ఏం చేశారంటే ఇండియన్స్ ఎస్పెషల్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేదంటే ఇండియన్ నేవీ ఫోర్సెస్ కావచ్చు, వీళ్ళేం చేశారంటే ఈ ఒక ఆపరేషన్ తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ క్యాక్టస్ అని చెప్పి. దీని ద్వారా ఏంటంటే ఆ మిలిటరీ కూప్ అనే దాన్ని వాళ్ళు అవాయిడ్ చేయడం జరిగింది. సో, ఇది మనం అక్కడ మాల్దీవ్స్‌లో ఇంటర్నల్‌గా డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేసేదానికి మనం మేజర్ రోల్ ప్లే చేశామని చెప్పొచ్చు. ఆపరేషన్ క్యాక్టస్ ద్వారా. అలాగే మనకి నెక్స్ట్ వచ్చి మనకి టూరిజం అండి. జనరల్‌గా మనకి ఐలాండ్ నేషన్స్ కాబట్టి టూరిజం ఎక్కువ.
ఇంట్రెస్ట్ ఉంటది. మనకంటే మనకు గవర్నమెంట్ ఎళ్లి టూరిజం చేయదు. జనరల్‌గా సిటిజన్స్. సో, మనకిక్కడ మేజర్‌గా 2022, 23లో చూసుకుంటే ఇండియా వచ్చి లీడింగ్ టూరిస్ట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఇండియా నుంచి ఎళ్ళేవాళ్ళు ఎక్కువ మాల్దీవ్స్ కూడా వెళ్తుంటారు. మనకిది వాళ్ళ మార్కెట్ షేర్‌లో చూసుకుంటే ఆల్‌మోస్ట్ 12% ఆఫ్ వాళ్ళ టూరిజం మార్కెట్ మన ఇండియన్స్ నుంచే ఉంది. సో, ఇది జనరల్‌గా వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ నాట్ రెన్యూయింగ్ ద అగ్రీమెంట్ విత్ మాల్దీవ్స్ అని చెప్తే, బట్ దీనికి వాట్ ఈస్ ద కన్క్లూజన్ అంటే జనరల్‌గా ఏ కంట్రీస్‌కైనా కూడా నియర్ బై ఉన్న కంట్రీస్‌లో చాలా వరకి ఇంటర్నల్ పొలిటికల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరియస్ ఫ్యాక్టర్‌ని బేస్ చేసుకొని మనకి రన్ అవుతుంటాయి. సో, మనకి ఇక్కడ కూడా ఏంటంటే ఇండియా మాల్దీవ్స్ టైస్ కూడా వేరియస్ టైమ్స్ ఆఫ్ లైన్‌లో మనకి దే హావ్ ఫేస్డ్ ఛాలెంజెస్ కాబట్టి ఈవెన్ ఇప్పుడున్న పొలిటికల్ డెవలప్‌మెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో మాల్దీవ్స్‌లో సో, దానికి తగ్గట్టు అకార్డింగ్ టు మన అవసరాన్ని బట్టి మనం మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే మనకి ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేసుకోవాలనుకుంటే. ఇటువంటి ఇష్యూస్ జనరల్‌గా ఇండియా నియర్ బై ఉన్న కంట్రీస్‌లో గావచ్చు, లేదంటే మయన్మార్ గావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ గావచ్చు, ఇటువంటి ఏరియాస్‌లో ఉన్న వేరియస్ ఇంట్రెస్ట్ అంటే అక్కడున్న ఫ్యాక్టర్స్‌ని బట్టే మనకి ఇండియా యొక్క ఫారెన్ పాలిసీ గూడా మనకి జనరల్‌గా టిల్ట్ అవ్వడం జరుగుతుంటుందండి. సో, ఇది ఎవ్రీథింగ్ అబౌట్ ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ వై ఇట్ హాస్ నాట్ రెన్యూడ్ హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ రీసెంట్‌లీ. అండ్ ఇంకొకటి మనకి హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ ఓన్లీ మనకి మాల్దీవ్స్‌తోనే ఉందా? లేకపోతే వేరియస్ నేషన్స్‌తో గూడా ఉందా అంటే, లేదండి మనకు ఆల్రెడీ ఆహ్, ఈ మనకి ఇండియన్ ఓషన్ చూసుకుంటే మనకి జనరల్‌గా సో, మనకి ఈస్టర్న్ సైడు, వెస్టర్న్ సైడు ఈ కంట్రీస్‌లో ఏవైతే ఉన్నాయో, ఈ కంట్రీస్‌లో గూడా చాలా వరకి హైడ్రోగ్రాఫిక్ సర్వీస్ మనం చేయడం జరిగిందండి. ఆల్‌మోస్ట్ 200 వరకి మనం సర్వే చేయగలిగాం. సో, మనకిక్కడ ఏ కంట్రీస్‌తో చేశారు సార్ జనరల్‌గా అంటే మయన్మార్‌తో ఉంది మనకి, బంగ్లాదేశ్‌తో ఉంది, తర్వాత శ్రీలంకతో ఉంది. అలాగే మనకిటు వెస్టర్న్ సైడొస్తే మనకిక్కడ ఆహ్, సో, ఇది ఆఫ్రికా మ్యాపు. తిట్టుకోకండి. జనరల్‌గా నాకు మ్యాప్ అంత ఎగ్జాక్ట్‌గా రాదు. సో, ఈస్టర్న్ కోస్ట్‌లో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకనామిక్స్ వాళ్ళ క్లాసెస్. టుడేస్ టాపిక్ విల్ బి ఓపియం ప్రొడ్యూసింగ్ గురించి రీసెంట్‌గా మనకి యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ యుఎన్ఓడిసి అని చెప్పి పిలుస్తారు దాన్ని.